ॐ नमो भगवते वासुदेवाय। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఎ ఛానల్ ఫర్ ఎ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున్ అది భగవద్గీతలో 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగము. అందులో మనం 10 శ్లోకాలు పూర్తి చేసుకుని ఈరోజు మనం 11, 12, 13వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని, అంటే నెక్స్ట్ 3 శ్లోకాలు, ఈ 3 శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని 3 సెపరేట్ వీడియోస్ ద్వారా తెలుసుకోబోతున్నాము. మరి గీతాచార్యుడు యోగీశ్వర కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చెప్పే ఒక్కొక్క శ్లోకం కూడా ఎంత దాంట్లో లోతుగా మనకి సాధనకి పనికొచ్చేది అంటే, ప్రతి శ్లోకం కూడా ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట, ప్రతి శ్లోకం ద వెరీ ప్రాక్టీస్ ఓరియంటెడ్. మనకి ఏది కూడా వదిలిపెట్టడానికి లేదు. ప్రతి శ్లోకం అది మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే, నేను చదువుతూ ఉన్నప్పుడు అది డెఫినెట్‌గా ఆ రోజు ప్రాక్టీస్‌లోకి వెళ్ళి ఇదేంటి అని తెలుసుకొని, దాంట్లో ఎంత ఇబ్బందుంది అది ప్రాక్టీస్ చేయటానికి ఇన్ ద ఫిజికల్ వరల్డ్, ఇక్కడ మనం ఉన్న ఈ ప్రాపంచిక జీవితంలో, అందులో ఎంత కష్టం ఉంది, ఇది కొంచెం ఈజీగా ఉంది. అలా ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటూ నేనొస్తున్నాను. వినేవాళ్ళు కూడా, మీరు కూడా ఒక బుక్ ఫాలో అవుతూ ఉంటే, గాడ్ టాక్స్ విత్ అర్జున అయితే ఇట్స్ గుడ్. సో దట్ అక్కడ ఏం చెప్పారో గురువుగారు మీరు డైరెక్ట్‌గా ఫాలో అవ్వగలుగుతారు. అదర్‌వైజ్ ఎనీ బుక్, నేను రికమెండ్ చేసేది గీతా మకరందం. చాలా డీటెయిల్డ్‌గా, ఎలాబొరేట్‌గా అండ్ ఆహ్, దానిలో తర్వాత కూడా క్వెషన్స్ ఏమి చెప్తున్నారిక్కడ, ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా ఇస్తారు గురువుగారు అక్కడ దాంట్లో. విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు. సో, ఫాలో అవుతూ ఏంటి అక్కడ చెప్పిన దానికి, ఇక్కడ మనకి యోగపరంగా పరమహంస యోగానంద గారు ఈ శ్లోకంలో ఆ యోగం గురించి ఏం చెప్తున్నారు, అట్లా మనం నోట్ చేసుకుంటే చాలా మైండ్‌లో స్టిక్ అయిపోతుంది. ఇంకా అది సాధనగా మారటానికి తేలికగా ఉంటుంది. మనకి ఏం చెప్తున్నారో అర్థం కాకపోతే, ఏం వింటున్నామో తెలియకపోతే, అది మనకి జీవితంలోకి అన్వయించుకోవటం, ప్రాక్టీస్ చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది. అసలు ఏమీ తెలియని, భగవద్గీత స్పెల్లింగ్ తెలియని నా చేత భగవద్గీత పలికిస్తున్నారంటే, అది అందులో ఉన్న శక్తి, అది భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి. నేను ఎవరితో అయినా, ఒక రాయితో అయినా నేను పలికించగలను అని ఆయన నడిపిస్తున్న నాటకం ఇదంతా. అందులో జస్ట్ పాత్రలో మాత్రమే ఆయనే చెప్పుకుంటున్నారు, ఆయనే వింటున్నారు. థాట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. నేను అనేదేం లేదు ఇక్కడ. అనురాధ అనేది జస్ట్ ఈ కాయానికి, ఈ శరీరానికి పెట్టిన పేరు. కానీ లోపల ఉండి వస్తున్నది అంతా ఆయనే చెప్పుకుంటున్నారు. అన్నీ అంతా శ్రీకృష్ణార్పితం. సో, మనకి సో ఫార్ అర్జునుడికి వచ్చిన సందిగ్ధావస్థ ఆర్ ద క్వెషన్, ఏది ఫాలో అవ్వాలి నేను? నిష్కామ కర్మయోగమా? కర్మ సన్యాసమా? అంటే ఆయన మైండ్‌లో కర్మ సన్యాసం అంటే బావుండు, చక్కగా ఇప్పుడే నేను ఇంటికెళ్ళిపోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు అని మనలో గూడా ఎంతో మందికి ఆ రేషనలైజేషన్, మనకి ఎవరన్నా చెప్తే బాగుండు, ఈ పని అక్కర్లేదు, నేను చెయ్యక్కర్లేదు అనుకుంటే, ఆ స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్‌లో నుంచి తేలిగ్గా బయటపడొచ్చు అన్నట్టు సెకండ్ టైమ్ అర్జునుడు ఈస్ ఆస్కింగ్ దట్ క్వెషన్. దానికి శ్రీకృష్ణ పరమాత్మ వివరణ ఇస్తూ మొదలుపెట్టారు. ఏంటి అంటే, నువ్వింకా జ్ఞానివి కాలేదు గాబట్టి, సో, నీకు నిష్కామ కర్మ యోగమే నువ్వు చెయ్యవలసింది, ఆచరించవలసింది. అదే శ్రేష్టమైనది నీకు. అట్లా చేయటం కూడా మనకి ఒక్కొక్క శ్లోకంలో ఎలా చెప్తున్నారంటే, దాంట్లో ఇలా చేస్తే ప్రోస్ అండ్ కాన్స్ అన్నమాట. ఇట్లా నువ్వు ఇది ఫాలో అయితే ఇలా జరుగుతుంది. అవ్వలేదనుకో దుఃఖానికి లోనవుతావు. ఆర్ దానికి ఏంటి జరుగుతుంది దానికి అని కూడా మనకి ఆ కాంట్రాస్టింగ్ శ్లోకాస్ కూడా
చక్కగా వివరిస్తున్నారు మనకి. నువ్వెప్పుడైతే ఈ కర్మయోగ సాధన, నిష్కామ కర్మయోగం చేస్తావో, ఎట్లా చేస్తావు? రాగద్వేషాలు లేకుండా. ఎప్పుడైతే మనలో ఆ రాగద్వేషాలకి సంబంధించిన ఎనర్జీని మనం స్పెండ్ చేయకుండా, దానిని మనం లోపల ఆ రాగద్వేషాలని ట్రాన్స్‌మ్యూట్ చేస్తున్నాం, న్యూట్రలైజ్ చేస్తున్నాం. ఆ ఎనర్జీని మనం ఖర్చు చేయకుండా మన లోపల ఎప్పుడైతే కన్జర్వ్ చేసుకుంటున్నామో, దానిని మనం పొదుపు చేసుకుంటున్నామో, అది పరమాత్మలో లయమయ్యే ఒక అద్భుతమైన డివైన్ ఎనర్జీగా మారుతుంది. మనకి ప్రాణశక్తి బయటికి ఖర్చవ్వట్లేదు. రాగద్వేషాలు దానికి రిలేటెడ్‌గా మనం ఎన్నో థాట్స్ రిలీజ్ చేస్తాం. ఒక పని గాని, ఒక వ్యక్తిని చూసినప్పుడు కొంతమంది మాట్లాడే మాటలు కానీ, ద వే దే టాక్ ఆర్ ద బిహేవియర్ చూస్తే గాని, ఒకలాంటి ఇరిటేషన్ లోపల నుంచి వచ్చేస్తుంది. అదంతా కూడా మనలో నుంచి పోవాలి. ఆ పోవటానికే వాళ్ళొక సీడ్స్ మనలో ఉన్న ఆహ్, ఏదైతే ఆ నేచర్ ఉందో అది చూపించటానికి నీలో ఇంకా ఇది ఉంది. నువ్వు సాధన చేస్తున్నావు. బట్ యూ స్టిల్ హావ్ దిస్. అది మనలో నుంచి క్లియర్ జేయటానికి ఒక వ్యక్తి రూపంగా మన ఎదురుగా వస్తాడు. అది మనకి గుర్తించి, ఆ రాగద్వేషాల నుండి కూడా మనం బయటపడి, ప్రతి దాంట్లోను ప్రతి ఏ యాక్షన్ చేసినా సరే, ఆ సిట్యుయేషన్‌కి సంబంధించి అయ్యుండొచ్చు, ఒక మనిషికి సంబంధించి అయ్యుండొచ్చు. వాటిల నుండి కూడా ఎప్పుడైతే మనం ఆ ఎనర్జీని ఖర్చు చేయకుండా దాన్ని కూడా మనకి పరమాత్మలో లయం చేస్తామో, మనం నిత్యం సంతోషంతో, ఆనంద స్థితిలో ఉంటాము. మనకి బంధ విముక్తికి తోడ్పడుతుంది. అట్లాగే ఈ మళ్ళీ ఎక్కడన్నా వేరే వేరే డెస్టినేషన్ అనుకుంటారేమో వీటికి అని కర్మయోగము, కర్మ సన్యాసము రెండింటికి కూడా మనకి ఏంటంటే ఫైనల్‌గా రీచ్ అయ్యేది ఆ లిబరేషన్ మోక్షం వస్తుంది. ఫ్రీడమ్ వస్తుంది. అది వేరు కాదు అని తెలుసుకున్న వాళ్ళు అంత క్లియర్‌గా చూస్తున్నారు. ఎరుకతో ఉన్నారు. అంత క్లియర్‌గా చూడగలుగుతున్నారు. అది ఎవరైతే చూడలేకపోతున్నారో అట్లా 2 సెపరేట్‌గా చూస్తున్నారో వాళ్ళు అజ్ఞానులు, అవివేకులు, దే ఆర్ ఇగ్నోరెంట్ అని చెప్తున్నారు. అట్లాగే నిష్కామ కర్మయోగంతో మనం ఎందుకు చెయ్యాలి అంటే, మన అంతఃకరణం దాని వల్లనే శుద్ధీకరించబడుతుంది. అది మన క్లెన్జింగ్ ప్రాసెస్, ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మనకి ఈ నిష్కామ కర్మయోగము ద్వారానే జరుగుతుంది. ఆ నిష్కామ కర్మయోగములో మనకి అనేక రకాల యజ్ఞాలు చెప్పారు. జ్ఞానయోగం అధ్యాయంలో మనకి అందులోనే అనేక రకాల యజ్ఞాలు చెప్పారు. అందులో ఎవరికి ఏది సూటబుల్‌గా ఉంటే అది ఫాలో అయ్యి గట్టిగా పట్టుకొని దాంట్లో మనకి ఆహార నియమాలు చేసిన వాళ్ళకి ప్రాణశక్తి వాళ్ళకి వాళ్ళ గ్రిప్‌లోకొస్తుంది. వాళ్ళ కంట్రోల్‌కి ఆధిపత్యంలోకొస్తుంది. ఆహ్, అది చెప్పారు. స్వాధ్యాయ యోగ యజ్ఞం చెప్పారు. ప్రాణాయామ సాధన చెప్పారు. తపస్సు చెయ్యాలి, యోగం చెయ్యాలి ఇవన్నీ కూడా చెప్పారు. అందులో మనకేది సూటబుల్లో అది నిష్కామంగా చెయ్యాలి. ఏంటి నిష్కామంగా అంటే దాని మీద ఫలితం మీద మనకి ఆసక్తి లేకుండా ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, నాకు ఇది కావాలి అన్నట్టు కాకుండా నువ్వు చేసే పని మీదే నువ్వు లగ్నమైపోయి ఎప్పుడైతే చేస్తున్నావో వాటెవర్ హాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. ఆ రిజల్ట్ మీద నీ మనస్సు తీసేయమని చెప్తున్నారు. నా రిజల్ట్ మీద నీకెటువంటి అధికారం లేదు. అతి ఆ ప్రాసెస్ చెయ్యవలసినది మనకి వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెయ్యాలి? దాన ధర్మాలు కానీ, ఇవన్నీ ఎందుకు చేయమని చెప్తారు? మంత్ర జపము, మెడిటేషన్ ఇవన్నీ ఎందుకంటే సో థట్ మనం ఎన్నో కర్మలు కానీ, ఎన్నో లోపల మనకి ఆహ్, తెచ్చుకున్నాం పూర్వజన్మల్లో మనం చేసిన కర్మల ద్వారా అంటే పనుల ద్వారా మనకు పోగు చేసుకున్న ఏదైతే సంస్కారాలు కానీ, ఏదైతే ఉన్నాయో, అయన్నీ కూడా వాష్ ఔట్ అయిపోవాలి. దానికి అదే అంతఃకరణ శుద్ధి అంటున్నారు. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ కూడా పవర్ వాష్ చేసినట్టు అంతా క్లీన్ ఔట్ అయితేనే మనం మోక్ష స్థితికి వెళ్ళగలుగుతాం. అట్లా లోపల నుండి చేంజెస్ రాకుండా కేవలం నేను బాహ్యంగానే అంటే ఈ బాడీకి రిలేటెడ్‌గా ఉపవాసాలు చేయటం కానీ, కొన్ని రోజులు నిద్ర మానేయటం కానీ, ఇటువంటివి ఏదన్నా చేసినప్పుడు ఏమిటంటే మనకి అల్టిమేట్‌గా మోక్షం రాదు కదా! ఏ ఆరోగ్య సమస్యలో ఏయో వస్తాయి. అయన్నీ కూడా మనకి దుఃఖానికి గురి చేస్తాయి కానీ, దానివల్ల నీకు ఫైనల్‌గా లాంగ్ టర్మ్ రిజల్ట్ అయితే ఏమీ రాదు. అని చాలా క్లియర్‌గా మనకి 6, 7 శ్లోకాల్లో చెప్తున్నారు. నిష్కామ కర్మలో మనకి ఫైనల్‌గా అహం బ్రహ్మాస్మి స్టేట్ నాలో ఉన్న చైతన్యమే అన్నిటిలోనూ ఉన్నది. ప్రతి జంతువులో, ప్రతి ప్రాణిలోనూ ఆ చైతన్యమే ఉంది. బ్రహ్మాస్మి స్థితికి
రీచ్ అవుతాం మనం. అప్పుడు మనం ఆ స్టేట్‌లో ఉండి కర్మలు చేసినప్పుడు ఏది కూడా మనల్ని బంధించవు. ఇంకా దానివల్ల వచ్చిన ఫలితం ఏదైతే ఉందో వాటిని మనం అనుభవించాల్సిన పని ఉండదు. ఎందుకంటే నేను చేస్తున్నాను అన్న స్థితిలో లేవు కాబట్టి. ఆ నేను అనేది లయమైపోయింది. మెల్ట్ అయిపోయింది. ఇంక దానికంటూ ఒక సెపరేట్ అక్కడ నేను అంటే ఈగో కాన్షియస్‌నెస్, ద సూడో స్టేట్, అబద్ధపు ఛాయ. అయితే అట్లా మనకి ఎవరైతే ఆ పరతత్వాన్ని తెలుసుకుంటున్నారో, ఎవరు వాళ్ళు ఆ జ్ఞాని స్థితిలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒక రమణ మహర్షిలాగా మా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అట్లా చెప్పి ఒక అద్భుతమైన శ్లోకాలు ఆ 8, 9వ శ్లోకాలు మనల్ని ఎట్లా చెప్తున్నారంటే, ఆ శ్వాస, స్వపన్, ఉన్మిషన్, నిమిషన్ అవి అంత సూక్ష్మంగా మనల్ని ఎరుకతో ఉండాలి. అది జ్ఞాని యొక్క స్థితి. ఆ స్థితిలో ఆళ్ళు ఆటోమేటిక్‌గా అట్లా ఉంటారు. బట్ మనకి చేతిలో ఉన్నదేంటంటే, వీ కెన్ బ్రింగ్ అవర్‌సెల్వ్స్ ఇన్ దట్ కంప్లీట్ అవేర్‌నెస్. అంటే మనకి మనం ప్రతినిత్యము చే మాట్లాడే మాట అసలు మాట్లాడనే కూడదు. అవసరం లేకుండా ఒక్క మాట కూడా నోట్లో నుంచి రాకూడదు. మనం అది గట్టిగా ప్రాక్టీస్ చేయాల్సింది అదే. ఇంట్లో అయినా, బయట అయినా సరే ఆహ్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, సెటైర్‌లేయటం ఇట్లాంటియి ఏమీ లేకుండా ఎవరో ఒకళ్ళ మీద గాసిప్ కానీ, ఆళ్ళ మీద మాటలు చెప్పుకోవటం, ఇలాంటి పిచ్చి వేషాలన్నీ తగ్గిచ్చేసి జస్ట్ గో ఇంటూ సైలెన్స్. సైలెన్స్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్. అందరం ఉండవలసిందదే. వెళ్ళవలసింది గాదు. ఉండవలసిందది. సైలెన్స్ స్టేట్‌లో. ఆ సైలెన్స్ అనేది బాహ్య మౌనంతో పాటు లోపలంతా కూడా అంతర్మౌనం లోపల బయటికి మాటలు వద్దు. లోపల అంతరంలో కూడా ఎటువంటి ఆ సెల్ఫ్ టాక్ కూడా ఉండకూడదు. ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి. ఆ స్థితిలో మనం కంప్లీట్ అవేర్‌నెస్ అంటే మన చేతులు కానీ, మన చేతులు, కాళ్ళు అంటే ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మన ఈ 5 సెన్సెస్ ఏదైతే ఉన్నాయో పంచేంద్రియాలు అవన్నీతో పాటు లోపల మన ప్రాణవాయువుల మీద కానీ, అవి ఏం చేస్తున్నాయి, వాటితో పాటు ఉపప్రాణవాయువులు కానీ, అవన్నీ కూడా వాటన్నింటికి చేసే పనులన్నీ కూడా ఒక సాక్షిగా చూసే ఆ ట్రూ సెల్ఫ్ స్టేట్‌కి మనం రీచ్ అవుతాం. అంటే ఆత్మ స్థితిలో ఉంటున్నాము. ఇవన్నీ అట్లా చూస్తాడు గానీ, నేను చేస్తున్నాను అనుకోడు. ఈ బాడీలో జరిగే ప్రతి స్పందన, ప్రతీదీ కూడా నేను జేస్తున్నాను, నాకు జరుగుతోంది అనబట్టే, మనం నిత్యం ఏదో ఒక ఆందోళనలో, దుఃఖంలో ఉంటాం. ఎప్పుడైతే ఇదంతా కూడా సాక్షి భావన మనలో వస్తుందో, వాటిని చూస్తూ ఉంటాం గానీ, మన లోపల నుండి స్పందన మనం ఏం చేయాలో అది చేస్తాము. ఆ చేసే కర్మ మీదే మనకి దృష్టి ఉంటుంది కానీ, ఆ లోపల నుండి వచ్చే ఆ ఎమోషనల్ రియాక్షన్ అంత ఆందోళన, కలవరపడిపోవటం ఇట్లాంటివన్నీ అన్నీ కూడా నెమ్మదిల్లిపోతాయి. అంటే యూ యూ గోయింగ్ టు బి ఇన్ దట్ స్లోగా నిష్కామ కర్మయోగం విల్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. గ్రాడ్యుయల్‌గా నెక్స్ట్ ఫేజ్ ఈస్ నేను కర్తను కూడా కాను. ఆ స్టేట్‌లోకి వెళ్ళిపోయి, ఆ కర్మ సన్యాస యోగం అనేది మనకి సిద్ధిస్తుంది. అయితే మనం ఎప్పుడైతే అట్లా చేస్తున్నామో, ఆ కర్మలన్నీ కూడా భగవదార్పణగా చేస్తూ, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, నాకు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేదు. రిజల్ట్ వాటెవర్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ అంతే. అట్లా వదులుకొని మనం ఎప్పుడైతే చేస్తామో, మనం తామరాకు మీద బురద నీరు అంటుకోదు, మంచి నీరు అంటుకోదు. అట్లా ఒక వాక్స్ కోటింగ్ ఉన్నట్టు మనం కూడా ఈ ప్రపంచంలో ఉంటాము. కానీ బంధము అనేది ఇంకా ఉండదు మనకి. అటువంటి స్థితికి మనం రీచ్ అవ్వాలి అంటే, మన సాధన అనేది గ్రాడ్యుయల్‌గా ఒక్కొక్క శ్లోకం మనం లోతుల్లోకి తీసుకువెళ్ళాలి. ఇదంతా కూడా బాహ్యంగా చేసే సాధన కాదు. మన అంతరంలో మార్పులు తీసుకురాటానికి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కొక్కటి చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా మనం వెళ్తున్నాము. అంటే ఒక్కొక్క శ్లోకంలో మనం కంప్లీట్ అవేర్‌నెస్‌కి తీసుకువెళ్తున్నారు. యూ ఆర్ గోయింగ్ డీపర్ అండ్ డీపర్ ఇంటూ అవర్ కాన్షియస్‌నెస్. అంటే
మనం ఉన్నత చైతన్య స్థితులకి వెళ్తున్నాము అంటే మన అంతరంలోకి అంతర్ముఖం అవుతున్నాము, డీపర్‌గా వెళ్తున్నాము, డీపర్‌గా ఎళ్తున్నాము. ఈ శరీరాన్ని చొచ్చుకొని లోపల ఉన్న సూక్ష్మ శరీరము అంతా దాని లోపల ఉన్న కారణ శరీరంలోకి వెళ్ళి ఆహ్, పరమాత్మతో లయమవుతున్నాము. సో, మరి మన సాధన అంత గాఢంగా ఉండాలి. నెక్స్ట్ మనం 11వ శ్లోకానికి ఆధ్యాత్మిక అంతరార్థం తెలుసుకునే ముందు, మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని 11వ శ్లోకం పాడించుకొని, దాని లోతుల్లోకి వెళ్లి చూద్దాం. ఓవర్ టు యూ సాయి మేడం. 5వ అధ్యాయము 11వ శ్లోకము. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మనకి ఏదైతే బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః అని 10వ శ్లోకంలో చెప్పి పద్మపత్రమివాంభసాహ అన్నారో, దానినే ఇంకా మనకి 11వ శ్లోకం ద్వారా కూడా వివరిస్తున్నారనమాట. కాయేన మనసా బుద్ధ్యా కేవలైహి ఇంద్రియైరపి. ఆ కేవలైహి అనేది ఒకసారి సర్కిల్ చేసుకోండి. యోగినః అంటే ఇక్కడ నిష్కామ కర్మయోగి అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ సంగం త్యక్త్వా అనొచ్చిన ప్రతి శ్లోకంలో కూడా మనకు అటాచ్‌మెంట్ వదిలేసేయండి అని చెప్తున్నారు. మనకి అది జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే వాటితోనే మనకు అంతఃకరణ శుద్ధం అయ్యేదే ఆ అటాచ్‌మెంట్. అంటే ఒక్కొక్క దారం ఏదైతే మనం పెట్టుకునున్నామో అవన్నీ కూడా కట్ చేసుకోవాల్సిన అవసరం. వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అని చాలా శ్లోకాల్లో సంగం త్యక్త్వా అనొస్తుంది. సో, ఇక్కడ ఈ శ్లోకానికి ఉన్న డైరెక్ట్ మీనింగ్ ఏమిటి అంటే, చిత్తశుద్ధి కోసం అర్జున యాహ్, చిత్తశుద్ధి కోసం, అంతఃకరణ శుద్ధి కోసం అంటే నేను చదివేది ఆహ్, 'గాటాక్స్ విత్ అర్జునలో' మనకి పరమహంస యోగానంద గారు ఏదిచ్చారో దానిని మాత్రమే చదువుతున్నాను. ఇక్కడ నేను షేర్ చేసిన ఈ పుస్తకం ఎక్కడిది అంటే, అంతర్ముఖానంద స్వామి వారి గురువుగారు శ్రీ రామానంద పరమహంస వారు అందించిన భగవద్గీతలోది నేను కాపీ పేస్ట్, కట్ పేస్ట్ చేసి షేర్ చేస్తున్నాను. కానీ నేను బయటికి చదివేది ఇక్కడిది కాదు. జస్ట్ ఆ శ్లోకం ఇది అని చెప్పటానికి మాత్రమే నేను స్లైడ్ షేర్ చేస్తున్నాను. నేను చదివేది పరమహంస యోగానంద గారిది. అక్కడ ఏమిచ్చారంటే, ఫర్ ద సాంక్టిఫికేషన్ ఆఫ్ ఈగో అంటే ఏంటి? మన చిత్తశుద్ధి కోసం, మన అంతఃకరణ శుద్ధి కోసం యోగులు అక్కడ చెప్పారు కదా! యోగినః కర్మ కుర్వంతి. యోగులు అంటే నిష్కామ కర్మయోగులు ఫలాసక్తిని విడిచి శరీరము చేత, మనస్సు చేత, బుద్ధి చేత ఇచ్ఛ కానీ, ద్వేషము కానీ అదే కదా! సంగం ఉండకూడదు దేంతో. దాని మీద మనకి ఆ ఇంటెన్స్ లైక్స్ అండ్ డిస్‌లైక్స్ అన్నమాట. ఇచ్చ ఉండకూడదు, ద్వేషము కానీ లేని ఇంద్రియాల చేత కర్మలు చేయుచున్నారు. ఎవరు? మనకే చెప్తున్నారు. యోగులు, నిష్కామ కర్మయోగులు ఎట్లా చేయాలి అంటే, దేనికోసం చేస్తున్నాం? చిత్తశుద్ధి కోసం చేస్తున్నాము. అంటే ఎలా చేయాలి? ఫలాసక్తిని వదిలేయాలి. ఎక్కడా కూడా మనకు చేసే పని మీద రాగం కానీ, ద్వేషం కానీ ఉండకూడదు. దీస్ ఆర్ ద కీ పాయింట్స్. అలా అటువంటి ఇంద్రియాల చేత కర్మలు చేస్తున్నారు. సో ఆ చేసే కర్మలు కూడా 10వ శ్లోకంలో ఏం చెప్పారు? బ్రహ్మణ్యాధాయ బ్రహ్మార్పణం ఈశ్వరునికి అర్పించి కర్మలు చేస్తున్నాము. ఆ కర్మలు ఇక్కడ మళ్ళీ దాన్నే వివరిస్తూ మనకి దాంట్లో కూడా ఇంకా ఇచ్చ కానీ, రాగద్వేషాలు ఉండకూడదు. సంగం త్యక్త్వా డోంట్ హావ్ ఎనీ అటాచ్‌మెంట్ టు వాట్ యూర్ డూయింగ్. నువ్వు చేసేది దేనికోసం చేస్తున్నావు? నీ అంతఃకరణ శుద్ధి కోసమే నువ్వు చేసుకుంటున్నావు. సో, దీని లోతుల్లోకి వెళ్తే మనకి నిష్కామ కర్మ వలన ఆత్మశుద్ధి కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మనం పూర్వజన్మల నుండి ఎన్నో కర్మలు, ఆ ఫలితాల్ని అనుభవించటానికే ఈ శరీరము, ఈ జన్మ అనేది మనం తెచ్చుకున్నాం. అయితే
అవేవి ఇప్పుడు అనుభవిస్తున్నాం. వెదర్ మనం లగ్జరీస్ అనుభవిస్తున్నా, ఒక సమస్యను మనం ఫేస్ చేస్తున్నా, ఇవన్నీ ఏంటంటే మన కర్మ ఫలితం మాత్రమే. మనం ఇప్పుడు చేసే పుణ్యకర్మల వల్ల ఆ పాత దుష్కర్మల యొక్క ప్రభావం ఏదైతే ఉందో, అది పూర్తిగా కానీ, లేకపోతే చాలా వరకు గాని తగ్గించుకోవచ్చు. దానివల్ల మనకి అహం ఏదైతే ఉందో, మన సూడో సోల్, మన అబద్ధపు నేను అన్న ఆ ఈగో ఏదైతే ఉందో, అది శుద్ధీకరించబడుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, ఇది స్వామి విద్యాప్రకాశానందగిరి గారు కూడా చాలా సార్లు చెప్తారు. మనం ఇప్పుడు ఏదైతే పుణ్యకర్మలు చేస్తున్నాం, మంచి పనులు, అది దాన ధర్మాలు అయ్యుండొచ్చు, ఒకళ్ళకి ఒక మంచి మాట చెప్పటం అయ్యుండొచ్చు, ఏదైనా సహాయం చేయటం అయ్యుండొచ్చు. సహాయం కూడా అంటే నేను చేస్తున్నాను అన్న డాంబిక ప్రదర్శన లేకుండా అట్లా అయ్యుండొచ్చు. లేకపోతే ఒక వాలంటీర్ వర్క్ ఇన్ సమ్ ఈ గుడిల్లో కానీ, లేకపోతే ఒక హాస్పిటల్‌లో కానీ, ఒక ఆర్ఫనేజ్‌లో కానీ, ఎనీథింగ్ అట్లా చేస్తున్న మనకి మెడిటేషన్ ప్రాక్టీసెస్ కానీ, ఇవన్నీ కూడా ఎందుకు పూజలు, మంత్రజపం, నామజపం ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే, వీటన్నింటి వల్ల మనం ఏదైతే ఈ జన్మకి మనం తెచ్చుకున్నామో, దాని ప్రభావాన్ని కొన్ని అంత ఇంటెన్స్‌గా లేనప్పుడు అవసలు మనకి మన లైఫ్‌లోకి ఉన్నాయా లేదా అని కూడా తెలియనట్టు వాష్ ఔట్ అయిపోతాయి. మనం వాటిని అనుభవిస్తున్నాము అన్న స్ఫురణ కూడా లేకుండా అంత చిన్నగానే వెళ్ళిపోతాయి. కొన్ని మరీ ఇంటెన్స్‌గా ఉన్నయి తెచ్చుకున్నాం మనం. పెద్ద కర్మలు తెచ్చుకున్నామనుకోండి, వాటి ప్రభావం చాలా వరకు తగ్గించే శక్తి ఈ మనం ఇప్పుడు చేసే ఈ పుణ్య కర్మలకి ఉంటుంది. అది ఇక్కడ మనకి గురువుగారు గూడా ఆ మాటే చెప్పారు. విద్యాప్రకాశానంద గిరి గారు ఏం జెప్తారంటే, మ్యాథమెటికల్ ఫార్ములాలో -4 ఉందిరా నీ దగ్గర. నా దగ్గరేమో +4 ఉంది. ఆ +4లో నువ్వు అంటే -4 అంటే ఏంటంటే నువ్వు చేసిన పాపకర్మలు. ఆ పాపకర్మలు నువ్వు ఆల్రెడీ తెచ్చుకున్నావు. నీ కౌంట్ ఏంటంటే -4లో ఉంది. కానీ దాన్నిప్పుడు నల్లిఫై చేయాలంటే నువ్వు 10 +10 చేశావనుకో, నీకు ఆహ్, న 10లో నుంచి 4 పోతాయి. ఇంకా 6 నీకు మిగులుతాయి కదా! అంటే 10 నువ్వు పుణ్యకర్మలు చెయ్యి. నీకా 4 దాంట్లో కొట్టుకుపోతాయి. ఇంక నీకు పుణ్యం బ్యాలెన్స్ మిగులుతుందని జెప్తారు. అంటే ఎంత ఎక్కువ మనం పుణ్యకర్మలు చేస్తామో, అందులోనే ఇంకా నెగెటివ్ ఉందా లేదా కూడా తెలియనట్టు మనకి ఆ పాపకర్మలన్నీ కూడా మనకి అట్లాగే నిర్మూలించబడతాయి. వాటినంత మనం ఇంటెన్స్‌గా అనుభవించాల్సిన పరిస్థితి రాదు అన్నమాట. అదే మనం గుర్తుపెట్టుకోవాలిది. ఆహ్ అయితే ఈ ఈ ప్రాసెస్‌లోనే మన అహం కూడా శుద్ధీకరించబడుతుంది. ఏదైతే మనం ఈ నిష్కామంగా మనం చేస్తున్నామో, ఇదే యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే అనే ఈ రెండవ లైన్‌కున్న అర్థం అదే అన్నమాట. మనం చేసే కర్మలన్నీ కూడా సంగం లేకుండా ఆత్మశుద్ధి కోసం చెయ్యాలి. అయితే ఇక్కడ మనకి అహం యొక్క స్వభావాన్ని గురువుగారు వివరించటం జరిగింది. అదేంటో చూద్దాం. అహం యొక్క వెరీ నేచర్, దాని స్వభావం ఏమిటి అంటే బహిర్ముఖం అవ్వటం. నేను ఉన్నాను అనేది ఆ అహానికి మనకి నేను అన్న కాన్షియస్‌నెస్ ఉన్నది అన్నది మనకి పొద్దున్నే లెగంగానే బయలుదేరుతుంది. ఆ నేను గారు అనేది ఎవరు? సూడో నేను. ఈ శరీరంతో కూడుకున్న నేను. నేను అన్న అణు ఇప్పుడు నిద్ర లేచింది. అంటే ఆ నేనుకి అటాచ్ అయిన ఉన్నదన్నీ నేను నిద్ర లేచిందెక్కడ? నా బెడ్ మీద పడుకొని నేను లేచాను. నేను లేచి నేను నడిచి వాష్‌రూమ్‌కెళ్తున్నాను. నేను రెడీ అయ్యి ఇప్పుడు పనికెళ్ళాలి. అట్లా ఈ నేను లెగుస్తుంది. మార్నింగ్ లెగంగానే మనకి ముందు నిద్ర లేచేది నేను. మనం ఆత్మస్థితిలో ఉండి ఆ నేను ఉందా? లేకపోతే శరీరానికి సంబంధించిన నేను వేకప్ కాల్‌లో అప్పుడు లెగిచిందా అనేది అక్కడి నుండే మన ఆహ్, ఏంటి వి హావ్ టు స్టార్ట్ అవర్ ఎరుక అనేది అక్కడ మొదలవ్వాలి. ఆ లేచిన మొదటి క్షణం నుండే లేస్తున్నది ఎవరు? ఈ శరీరం లెగుస్తోంది. ఆ శరీరాన్ని లేపుతున్నది ఎవరు? నా లోపల ఒక ప్రాణశక్తి ఫ్లో అవ్వకపోతే నేనక్కడ ఆ బెడ్ మీదే చచ్చిపోతాను. ఇంక లెగిసే పరిస్థితి ఉండదు. సో, దేర్ ఈస్ వన్ లైఫ్ ఫోర్స్ థట్ ఈస్ వేకింగ్ మీ అప్. ఆ లైఫ్ ఫోర్స్ నన్ను మళ్ళీ
లేచి నుంచోబెట్టింది, కూర్చోబెట్టింది. సో, దాని వెనకాల ఒక చైతన్యం ఉంది. దట్ ఈస్ ఎవర్ పర్వేడింగ్. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. నేను పడుకున్నా, నిద్రలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, అంత ఆ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో అది, ఆ ఉనికి, అది నిత్యం ఉన్నదే. ఆ మైండ్‌లో ఎప్పుడూ ఆ థాట్ ఉండాలి. నేను అంటే ఇక్కడ నా శరీరాన్ని అంటున్నానా? లేకపోతే నా లోపల ఉన్న ఉనికిని అనుకుంటున్నానా? ఇక్కడ మనం అహం గురించి చెప్తున్నాం. అందుకే పొద్దున్నే లెగంగానే దాని స్వభావం ఏంటంటే మనల్ని బహిర్ముఖం చేసేస్తుంది. అందుకే మనకి ఆ కంప్లీట్ అవేర్‌నెస్‌లో లేకపోతే, మనం మొమెంట్ టు మొమెంట్ ప్రతి క్షణం ఆ అవేర్‌నెస్‌లో లేకపోతే, ఈ అహం అనేది మనం నిత్యం బహిర్ముఖంగానే బయటికే ప్రొజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అక్కడే దానికి ఎనర్జీ ఉంది. మనం అంతర్ముఖమైనప్పుడు అహానికి శక్తి పోతుంది. అది చచ్చిపోతుంది. అహం చచ్చిపోతుంది కాబట్టి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోటానికి, దాన్ని బ్రతికించుకోవటానికి, అది నిత్యం మనల్ని బహిర్ముఖం చేయటానికే చూస్తుంది. అయితే దాని పని ఏంటంటే, ఈ వస్తు ప్రపంచంతో మనల్ని తాదాత్మ్యం చెందటం. మనం ఎప్పుడైతే మనం వాడే వస్తువులతో బ్రాండ్ నేమ్స్ నేను వాడుతున్నాను. నేను వేసుకున్న చొక్కా, నేను వేసుకున్న బట్టలు ఇవన్నీ కూడా బ్రాండ్ నేమ్స్. నేను వాడే కార్ గాని ఇదన్నీ కూడా హై ఎండ్ మంచి బెంజ్ కార్లు, బీఎండబ్ల్యూలు అంటే నాకు నా అహం సాటిస్ఫై అవుతుంది. అలా నేను ప్రతి వస్తువుతోనూ తాదాత్మ్యం చెందినప్పుడు అహం అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే, అబ్బా! నేనిప్పుడు బీఎండబ్ల్యూలో తిరుగుతున్నానంటే ఆహా! అని అనిపిస్తోంది. అది నా అహానికి ఫుడ్ పెడుతున్నట్టు. దానికి మంచి బిర్యానీ పెడుతున్నట్టే. ఆహా! నేను పెద్ద బిల్డింగ్‌లో ఉన్నాను. ఆ పక్కనాడిది చూడు కనీసం దానికి బేస్మెంట్ సరిగ్గా లేదు. ఆ పైన రంగులు సరిగ్గా లేవు అన్నప్పుడు నా లోపల అహం బూస్ట్ అవుతా ఉంటుంది. దానికి ఇంకొక ముద్ద తినిపించినట్లే అన్నమాట. అట్లా దానికి కావలసిన సాధనాలేమిటంటే ఇంద్రియాలు. ఆ అహం బాహ్య ప్రపంచంలో తిరిగి ఈ చెత్తనంతా యాడ్ జేసుకోవటానికి కావలసిన సాధనాలు, టూల్స్ ఏంటి అంటే ఇంద్రియాలు. అహం కంట్రోల్‌లో ఇప్పుడు ఏదైతే ఆ ఇంద్రియాలు వెళ్తున్నాయో, అహం కంట్రోల్‌లోనే ఉన్నయి ఆ ఇంద్రియాలన్నీ కూడా. అప్పుడు మనలో ఒక కోరికని కదిలిస్తాయి. ఎప్పుడైతే బయట ప్రపంచంలోకి వెళ్తున్నామో, కళ్ళు తెరిసాము, వెళ్తున్నాము అంటే ఏదన్నా చూసినా, అందులో మనకి ఆ ఇంద్రియం సంగమించినప్పుడు మన లోపల ఒక కోరిక అనేది జనరేట్ అవుతుంది. ఆ కోరిక అంతకుముందు గూడా మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో సార్లు చెప్పారు. మీరు అప్పుడు అర్జునుడు అడుగుతాడు క్వెషన్. నేను ఆహ్, మంచి కార్యాలు చేయాలనుకుంటున్నాను. అంటే మనకక్కడ మెడిటేషన్‌లో కూర్చోవాలనుకుంటున్నాను గానీ, ఏదో ఒక శక్తి వెనక్కి లాగుతోంది నన్నేది అంటే, కామయేష, క్రోధయేష, రజోగుణ సముద్భవః అని చెప్తారు. అక్కడ నీలో ఉన్న కామము, నీలో ఉన్న క్రోధమే నిన్నొక చోట కూర్చోనివ్వవు. నిన్ను మెడిటేషన్ పూర్తిగా చేసుకోనివ్వవు. ఒక నెగెటివ్ శక్తిలాగా నిన్ను వెనక్కి లాగేదేంటి అంటే, నీలో ఉన్న రజోగుణ ప్రభావితం చేత నీలో జనరేట్ అయినవి ఏంటి? కామము, క్రోధము. అది రీఇన్ఫోర్స్ చేసి మళ్ళీ, మళ్ళీ చాలా సార్లు చెప్తారు ఇంద్రియాల గురించి. జాగ్రత్తగా విందాం. మన ఇంద్రియాలు నిజంగా మనం అబ్జర్వ్ చేస్తే ఎంత కన్నింగ్‌గా మనల్ని బయటికి తీసుకెళ్తాయంటే, అది మనం ఆధిపత్యం సంపాదించే వరకు వాటి ట్రాప్‌లోనే మనం ఉన్నాం. ఇప్పుడు ఏదైతే బయట ఇంద్రియాలు సంగమించి కోరికను మనలో జనరేట్ చేస్తున్నాయో, ఆ కోరికలో నుండి కూడా మనకు ఒక అటాచ్‌మెంట్ మొదలవుతుంది. ఒక అనుబంధం మొదలవుతుంది. మమత్వం మొదలవుతుంది. సంగం మొదలవుతుంది. నాకు అది కావాలి. అది ఉంటే ఎంత బావుంటుంది. అది ఇంట్లో వస్తువులు అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. ఒక అటాచ్‌మెంట్ అనేది మొదలవుతుంది. కోరిక లేకుండా అటాచ్‌మెంట్ అనేది ఉండదు. లోపల ముందు కోరిక పుడుతుంది. తర్వాత నాకు కావాలి అన్నది దాంతో ఒకలాంటి అనుబంధం ఉంటే బావుంటుంది కదా! అన్నది మొదలవుతుంది. నాకది కావాలి అన్న కోరిక నుండే ఆ వస్తువుతో వచ్చే అటాచ్‌మెంట్. ముందు అటాచ్‌మెంట్ వచ్చి తర్వాత కోరిక రాదెప్పుడు. ఫస్ట్ కోరిక, తర్వాత అటాచ్‌మెంట్. ఈ ప్రక్రియని వెనక ఉండి నడిపించేది ఎవరు అంటే, ఆ నేను అన్న అహం ఈ ప్రాసెస్ అంతా నడిపిస్తుంది. కళ్ళ ద్వారా ఏదో చూస్తుంది. చూసి లోపల కోరికను రేపెత్తుంది. రేకెత్తి అది అటాచ్‌మెంట్‌గా మార్చుతుంది. ఇంక నాకది కావాలి, కావాలి రాకపోతే కోపం ఇయన్నీ జరుగుతుంది ఒక సైక్లిక్ ప్రాసెస్‌లో. ఈ బాహ్య ప్రపంచంతో
శరీరంతో తాదాత్మ్యమే దీనికి మూలం. బాడీ అటాచ్‌మెంట్ అండ్ బాడీ కాన్షియస్‌నెస్ అది. అలా కోరిక పుట్టటం, దాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయటం, దాని నుండి మళ్ళీ ఇంకో కోరిక పుట్టటం, ఇట్లాగే మన జీవితం అంతా గడిచిపోతుంది. ఒక ఇల్లు, చిన్న ఇల్లేదో కొనుక్కుంటాము. మళ్ళీ ఒక 2, 3 ఏళ్ళకి ఇంకొంచెం పెద్ద ఇల్లు కావాలి కదా అనుకుంటాం. మళ్ళీ ఆ ఇంటికి తగ్గ ఫర్నిచర్ కావాలి. ఆ ఫర్నిచర్ సరే అంతా అయిపోయింది. అందరికి చూపించేసాం. గృహప్రవేశం చేసాం. సంవత్సరం అవుతుంది. ఏంటో ఈ కలర్స్ అన్నీ బోర్ కొడతాయి. కొంచెం రంగులు మార్చుకుంటే పోతుంది కదా! ఈ రంగులు ఎందుకు పెద్దగా సూట్ అయినట్లేదు అనిపిస్తుంది. మళ్ళీ దాన్ని మారుస్తాము. ఈ బాత్రూమ్ ఏంటో కొత్త మోడల్స్ ఏయో వచ్చినియంట. బాత్రూమ్ రీమోడలింగ్ చేపించుకుందాం. ఈ మన జీవితం అంతా ఈ కోరికలు ఒకదాని తర్వాత ఒక కోరికలు వస్తూనే ఉంటాయి. పెద్దయి అయ్యుండొచ్చు, చిన్నయి అయ్యుండొచ్చు. ఈ మనసు స్థిరంగా ఉండటం అనేది బాహ్య ప్రపంచంలో తామరాకు మీద నీటి బొట్టులాగా రాగద్వేషాలు లేకుండా అది ఒక ఇల్లు ఏంటి, మా వ్యక్తులేంటి ప్రతి దాంట్లోనూ అప్లై అవుతుందది. అది మనం ఎక్కడెక్కడ మనకు ఆ రాగద్వేషాలు ఉన్నాయో మనకి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇలా మన జీవితం అంతా గడిచిపోతుంది వీటిల్లోనే. ఒక్కవేళ ఆ టైంకి కోరిక తీరకపోయిందనుకోండి, అది వెళ్ళి మన ఉపచేతన మనస్సులో, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎప్పుడు బయటకొద్దామా అని. ఇట్లా కోరిక ప్రపంచం వైపు పరిగెడుతున్న ప్రతిసారి కూడా ఆత్మకి, ఆత్మస్థితికి, ఆనంద స్థితికి దూరమవుతున్నాము. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఒక కోరిక జనరేట్ అయింది. ఆ కోరికతో నాకు అటాచ్‌మెంట్ వచ్చింది అన్నప్పుడు ఆత్మస్థితి నుండి, ఆనంద స్థితి నుండి దూరమవుతున్నాము. ఐ రిపీట్ దిస్. మనలో ఒక కోరిక జనరేట్ అయింది. ఒక కోరిక వచ్చింది. ఎక్కడి నుంచొచ్చింది? నా ఇంద్రియాలు దేనికో వెళ్లి అతుక్కున్నాయి. నాకా మనసుకి అది నచ్చింది. నా అహానికి ఇంకా తిండి కావాలనుకుంటోంది. ఎందుకంటే అహంగారు దృఢంగా నుంచునేది ఒక సిక్స్ ప్యాక్ బాడీతో ఎప్పుడు అంటే ఇలా బయట ప్రపంచంతో తాదాత్మ్యం చెందినప్పుడే. సో, అది వెళ్ళి ఎప్పుడైతే ఆ డిజైర్స్ మనలో జనరేట్ అయినయో, మనము ఆత్మ నుండి దూరంగా వెళ్తున్నాము. అంతర్ముఖం అవ్వకుండా బహిర్ముఖం అవుతున్నాము. అంటే అవుట్‌వర్డ్ ప్రొజెక్షన్‌లో ఎప్పుడు మన ఎనర్జీ బయటికి స్పెండ్ చేస్తున్నామో, మనం ఆత్మకి దూరమవుతున్నాము. ఆత్మస్థితిలో లేము. ఆనందానికి దూరమయ్యి మనం ఈ అబద్ధపు ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని మూటగట్టుకుంటున్నాము. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్లి నేను ఎందుకింత దుఃఖంలో ఉన్నానని అడగొద్దు. మీ దుఃఖానికి మీరే దానికి బాధ్యత మీరే. అది క్రియేట్ చేసుకున్నది మీరే. మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నామో మర్చిపోతున్నాం. ప్రతి క్షణం ఒక డిజైర్ వచ్చింది అంటే యూ ఆర్ ఫర్గెట్టింగ్ దట్ వై యూ హావ్ టేకెన్ దిస్ లైఫ్. ఈ జన్మ ఎందుకు తీసుకున్నావు అనేది నువ్వు మర్చిపోయి, మళ్ళీ ఈ దృశ్యమాన ప్రపంచంలో, ఆ రంగుల ప్రపంచంలోకి నువ్వు మళ్ళీ మాయలో పడిపోతున్నావు. అదే మాయరోగం అంటే. మాయరోగం అని మన పెద్దాళ్ళు అంటారు. అదే మరి అక్కడి నుండే వచ్చి ఉంటుంది. ఈ మాయా ప్రపంచంతో మనం వెళ్ళిపోతున్నాము. ఏది మనకి కరెక్ట్ అనేది కూడా ఇది స్పిరిచ్యువల్ పాత్‌లో ఉన్నవాళ్ళ గురించే. మళ్ళీ సామాన్య మానవులకి ఇది వాళ్ళ జీవితం ఏదో అది అట్లాగే కొట్టుకుపోతున్నారు ఆ అజ్ఞానంలో. ఇది స్పిరిచ్యువల్ పాత్‌లోకి వచ్చి సాధన చేస్తూ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అప్లై అవుతుంది. ఆ పాత్‌లో ఉండి దేనికదే నాకు లగ్జరీస్ కావాలి, నాకు ఇది కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆహ్, ఐ ఓపెనర్ అన్నమాట. ఆ డిజైర్స్ అనేది ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎందుకింత విపరీతంగా వస్తున్నాయి చూసుకోవాలి. శాంతిని కోల్పోయి దుఃఖంలోకి వెళ్తాం మనం. ఒక నిష్కామ కర్మయోగి, పూర్తి ఎరుకలో జీవిస్తున్న యోగి, కోరికతో, అటాచ్‌మెంట్‌తో చేసే కర్మలు దుఃఖానికి హేతువవుతాయి. వెరాస్ నిష్కామంగా మనం ఎప్పుడైతే కర్మలు చేస్తామో, ఆత్మశుద్ధికి అయి తోడ్పడతాయి. అంటే ప్రతి పని ఏది చేసినా సరే, ఈ పర్టిక్యులర్ పనే నేను ఆత్మశుద్ధి కోసం నేను ధ్యానం చేస్తేనే ఆత్మశుద్ధి అవుతుంది కాదు. నువ్వు చేసే ప్రతి పని, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ ఇంక్లూడింగ్ అది నడుస్తున్నా, మనం మాట్లాడుతున్నా అంత సూక్ష్మంగా మనకి ఆ బ్లింక్ చేస్తున్నా సరే సాక్షిగా చూడమన్నారు. ఎందుకంత సూక్ష్మంగా చెప్పారు అంటే, అసలు ఏది చేస్తున్నది నువ్వు కాదు. ముందు నిన్ను నువ్వు పక్కకు పెట్టుకో.
జస్ట్ స్టెప్ అసైడ్. ఇది చేపిస్తున్నదంతా నేను. ఉనికి, చైతన్యము ఇదంతా కూడా రన్ చేస్తున్న షో. యూ జస్ట్ వాచ్ ఇట్. దట్స్ ఇట్. సో, అది అంత లోతుగా మనకి వెళ్ళాలి. ఆత్మశుద్ధికి తోడ్పడతాయి అంటే అదే. మనకి ఎవ్రీ యాక్షన్ మనం చేస్తున్నాము. నేను చేస్తున్నానది కాకుండా ఆ మైండ్‌లో ఎప్పుడు ఉనికి, చైతన్యం అనేది స్థిరపడిపోవాలి. అదే మనల్ని నిత్య బ్రహ్మానంద స్థితికి తీసుకువెళ్తాయి. ఏం తీసుకెళ్తాయి? మనం నిష్కామంగా చేసే కర్మలే మనల్ని బ్రహ్మానంద స్థితికి తీసుకువెళ్తాయి. అందుకే ఇక్కడ గురువుగారు మనని హెచ్చరిస్తున్నారు. ఒక యోగి తాను చేసే కర్మలు అహంచేత ప్రేరేపితమయ్యేవిగా ఉండకూడదు. రాగద్వేషాలు ఉండకూడదు. ఇది మనకి టైమ్ టు టైమ్ చెప్తూనే ఉన్నారు. చేసే పని రాగద్వేషాలు లేకుండా న్యూట్రల్ స్టేట్‌లో ఉండి చెయ్యి. మనం చేసే ప్రతి చర్య కూడా భగవంతుడి చేత, గురువు చేత ప్రేరేపితమై ఉండాలి. ఒక గురువుని పూర్తిగా నమ్ముకున్నాము, శరణాగతి చేశాము అంటే, ఇంకా ఆ గురువు చేత ప్రేరేపితమైన పనులుగా ఉండాలి మనం చేసేవన్నీ కూడా. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా నిష్కామంతో పని చేయాలి. ఏది కూడా అంతా ఆహ్, భగవదార్పణగానే ఉండాలి. ఇందులో ఇంకా డౌట్ ఉంది. ఏది ఎట్లా చేయాలో నాకు తెలియట్లేదు అన్నప్పుడు, మీకు ఫిజికల్‌గా ఒక గురువు గనక తెలిసి ఉంటే, ఆ గురువు గారిని అప్రోచ్ అయ్యి ఒక సలహా తీసుకోవచ్చు. లేకపోతే మనకే ఇంట్యూటివ్‌గా కానీ ఆ గైడెన్స్ మనకి లభిస్తుంది. ఫిజికల్‌గా గురువు మనకి తెలియనప్పటికీ కూడా, మన అంతరంగంలో నుండి ఒక వాయిస్ మనం ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటామో, మన అంతరంగంలో నుంచే ఒక వాయిస్ మనకి వినిపిస్తుంది. వాయిస్ అంటే అదేదో మళ్ళీ చెవుల్లో చెప్పటం కాదు. ఒక థాట్ లాగా, ఒక స్ఫురణ లాగా లోపల నుండి వస్తుంది. మన జన్మ యొక్క పర్పస్ అనేది మనం తెలుసుకున్నప్పుడు, తాను చేసే ప్రతి పని కూడా నిష్కామంగా, ఫలే ఫలాపేక్ష లేకుండా, భగవదార్పణగా శ్రద్ధగా చేస్తాం మనం. ఏంటి మన జన్మ యొక్క పర్పస్ ఏంటి అంటే, ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ఎవ్రీ లైఫ్. మనం తీసుకునే ప్రతి జన్మకి అల్టిమేట్ పర్పస్ ఏంటంటే, మనలో ఉన్న ఆ దివ్య చైతన్యాన్ని మనం అనుభూతి చెందగలగటం. ఆ స్థితిలోనే మనం ఉండగలగటం. అది. ప్రతి జన్మకి ఉన్న పర్పస్ అదే. అది తెలుసుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎంత నాలెడ్జ్ మనం తీసుకుంటున్నామో, అది క్రమక్రమంగా మనల్ని నిష్కామంగా మార్చాలి. ఫలాపేక్ష లేకుండా భగవదార్పణగానే శ్రద్ధగా చేయాలి ప్రతి కర్మ. అలాంటి వాడు ఉత్సాహంగా అంటే ఏదో డిప్రెషన్‌లో ఉండి మొహం వేలాడదీసుకొని చేయరు పనులు. వాళ్ళెలా ఉంటారంటే ఎంతో ఉత్సాహంగా పనులు చేస్తారు. ఒకవేళ అవి తనకు తను ఉన్న సిట్యుయేషన్‌కి అవి అగెయిన్స్ట్‌గా తన మీద వచ్చినా సరే, దానివల్ల తనకి ఇబ్బంది వచ్చినా దుఃఖం అనేది ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ ఆహ్, ఆ స్టేట్‌లో తను లేడు. దుఃఖము అయన్నీ తీసేసిన తర్వాత గురించే చెప్తున్నారు. ఆ చేసే పనుల మీద తనకి ఎక్స్‌పెక్టేషన్ లేదు కాబట్టి, వాటి వల్ల తనకేం దుఃఖం రాదు. కానీ ఆ చేసే పని తనకి అనుకూలంగా లేకపోయినా సరే, తన ఉత్సాహాన్నేం కోల్పోడు. చేసేది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా శ్రద్ధ పెట్టి చేస్తాడు. అన్‌లెస్ గురువుగారు తనని పిలిచి ఇది కాదు నాన్న. ఇది కరెక్ట్ దారి కాదు. ఇంకొకటి ట్రై చేయి స్ట్రాటజీ మార్చుకో అని చెప్తే, మళ్ళీ అది కూడా అదే స్థితిలో ఉండి అంతే ఎంతూసియాజంతో, అంతే ఉత్సాహంతో చేస్తాడు. అది ఒక నిష్కామ కర్మ యోగి యొక్క స్థితి. ఏది ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేకుండా మనం ఎప్పుడైతే కర్మలు చేస్తున్నామో, అంత ఉత్సాహంతో చేస్తామనమాట. అడ్వాన్స్‌డ్ స్టూడెంట్‌కి ఆత్మశుద్ధి గురించి ఇంకొంచెం చెప్పారిక్కడ గురువుగారు. మనం ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న నాడులు, వాటిలోని శక్తి మన భౌతిక శరీరంలోని నరాల ద్వారా ప్రవహిస్తుంది. అది మనకు తెలిసిందే కదా! మన ఈ ఫిజికల్ బాడీని నడిపించేది వెనకాల ఉన్న యాస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న 72,000 నాడులలో ప్రవహించే ఆ ప్రాణ శక్తి ఏదైతే ఉందో, అదే మనల్ని ఈ ఫిజికల్ బాడీలో ఉన్న నరాల ద్వారా ఆ శక్తి ప్రవహించబట్టే మనకి ఈ ఫిజికల్ బాడీ అనేది నడుస్తోంది. ఒక సామాన్య మానవుడి శరీరంలో ఈ నరాలేంటంటే మూసుకుపోయి ఉంటాయి. అయ్యే బ్లాకేజెస్ అంటారు కదా! క్లాగ్ అయిపోయి ఉంటాయి. మూసుకుపోయి ఉంటాయి. దాంతోనే మనకి ఆ
ప్రాణశక్తి ప్రవాహం అనేది ఆగిపోయి, శరీరంలో అన్ని ఈ విష పదార్థాలన్నీ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆలోచించే ఆలోచనలు ఈ బ్లాక్స్ అంటే మళ్ళీ అక్కడేదో ఒకటెళ్లి కూర్చోవటం అట్లా కాదు. బ్లాక్స్ అంటే మన థాట్స్‌తోనే ఎనర్జీ ఫ్లో అవ్వకుండా అక్కడ ఆహ్, ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, చేతులు, కాళ్ళు తిమ్మిర్లెక్కటం కానీ, వాపులు రావటం కానీ, ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్న ఆ నర్వ్ సప్లై ఏదైతే ఉందో దానికి నుంచి ఎనర్జీ వెళ్ళట్లేదు. ఆ బ్లాక్ అయ్యేటప్పుడు ఏమవుతోంది అంటే మనకి దానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఈ శరీరానికొస్తున్నాయి. ఆ బ్లాక్స్ మనం కొన్ని పాత జన్మల నుండి కొన్నేమో దానికి రీఇన్ఫోర్స్ చేస్తా ఈ జన్మలో కూడా మనం చ తప్పులు చేస్తున్నాం. అదే విపరీతమైన ఈ రాగద్వేషాలు పెట్టుకోవటం కానీ, ఎన్నో నమ్మక వ్యవస్థలు, అభద్రతా భావనలు ఎన్నో ఉంటాయి. మనం రోజు నిత్యం ఆలోచించుకుంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇవన్నీ కూడా మనం నరాలలో మూసుకుపోయేలాగా చేస్తున్నాయి. క్లాగ్ అయిపోయేలాగా చేస్తున్నాయన్నమాట. అంతేకాకుండా ప్రాణశక్తి నిత్యం ఏమవుతుందంటే బ్రెయిన్ నుండి ఇంద్రియాల ద్వారా బహిర్ముఖమై ఈ పదార్థంతో మెటీరియలిస్టిక్ వరల్డ్‌తో మనం తాదాత్మ్యం చెందుతున్నాం. వి ఆర్ గెట్టింగ్ ఐడెంటిఫైడ్. అదే కదా మన రోజు జరుగుతోంది. ఎందుకంత టైర్డ్ అయిపోతామంటే సాయంత్రం అయ్యేపాటికి మనం ఎనర్జీ అంతా ఖర్చు చేస్తున్నాం. అటువంటి పరిస్థితిలో ఆత్మానుభవం, ఆత్మానుభూతి కలగటం అనేది జరగదు. అందుకే మనకి సరైన ఆహారం, ఆసనాలు, క్రియాయోగం ఇవన్నీ కూడా ఫాలో అవ్వమని చెప్తున్నారు. ఆ ఛానెల్స్, ఆ నరాలు ఏదైతే ఉన్నాయో అన్నీ ఓపెన్ అయ్యి, ఎనర్జీ ఫ్లో చక్కగా అట్లా ప్రవహిస్తూ ఉంటే ఆరోగ్యం అనేది బావుంటుంది. ఈ క్రియాయోగానికున్న మెయిన్ బెనిఫిట్ అలాంగ్ విత్ మనల్ని ఫాస్ట్‌గా బ్రహ్మాత్మైక్య స్థితికి రీచ్ అవ్వటానికి అలాంగ్ విత్ థాట్ మన ఫిజికల్ బాడీ గూడా చాలా చక్కగా ఉంటుంది. బాడీ గూడా ఆరోగ్యంగా ఉంటుంది. దానికున్న అడిషనల్ బెనిఫిట్ ఇది. దీనికోసం శరీరం కోసం చెయ్యక్కర్లా. మనం చేసేది ఆత్మ స్థితిలో ఉండటానికి మనల్ని మనకి హెల్ప్ చేసుకుంటున్నాం. మన ఆత్మశుద్ధి కోసం జేస్తున్నాము. ఆ చేసే పని బ్రహ్మకి అర్పితం. అంటే ఈశ్వర అర్పితంగా చేస్తున్నాం. ప్రతిరోజు కూడా మనం ఆ శక్తిని ఎప్పుడైతే అంతర్ముఖం చేస్తున్నామో, ఆ షట్‌చక్రాలలో నిలుపుతున్నామో దట్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఈశ్వర అర్పితం. శక్తిని బయటికి ఎప్పుడైతే ఖర్చు పెడుతున్నామో అహం కోసం ఖర్చు పెడుతున్నాం అది. సో అది మనకి మెయిన్ అయితే దానితో పాటు వచ్చే మనకి అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే శరీరం ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఈ నరాలలో ఏదైతే మనం తెచ్చుకున్నామో ఆ బ్లాక్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటున్నాము. అందుకే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సాధన వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ అంతర్ముఖం అవుతుంది. ఆసనాలు కానీ, ముద్రలు కానీ, ప్రాణాయామ, మంత్ర జపం, ప్రార్థనలు ఈటి వల్ల ప్రాణశక్తి, మనస్సు అంతర్ముఖమైపోయి ఇదే ఈ షట్‌చక్రాల్లో నిలపటం, భ్రూమధ్య దగ్గర మనం ఎప్పుడైతే పరమాత్మ మీద దృష్టి పెట్టి, ఆ శ్రద్ధాభక్తులతో సాధన చేసినప్పుడు ఏమవుతోంది? శరీరము, మనస్సు, బుద్ధి అన్నీ శుద్ధీకరించబడి, పరమాత్మ చైతన్యాన్ని అందుకోటానికి సిద్ధంగా ఉంటుంది. ఈ మొత్తం అన్నీ కూడా నౌ ఐ యామ్ రెడీ. మన కప్ ఈస్ రెడీ టు రిసీవ్ దట్ కాస్మిక్ ఎనర్జీ అన్నమాట. సర్వ్ యాస్ రిసెప్టికల్స్ ఆఫ్ ద ఇన్ఫినిట్ అన్నారు. అది మనం 11వ శ్లోకంలో మనకి గురువుగారు పరమహంస యోగానంద గారు వివరించిన అద్భుత వివరణ ఇది. ఇదే నిష్కామ కర్మయోగానికి ఇంకా లోతులోకి తీసుకెళ్ళి మనకు వివరిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ ఆ మాట కేవలైహి అన్నదేదైతే ఉందో కేవలైహి ఇంద్రియైరపి. ఆ కేవలైహి అనేది ఈశ్వరుడి కోసమే చేస్తున్నాను. నా ఫలం కోసం కాదు అని ఎటువంటి మమత్వము లేనటువంటి శరీరము కలిగి అని అర్థం అన్నమాట. ఇదంతా చేసేది ఆత్మశుద్ధి కోసం, చిత్తశుద్ధి కోసం, నా చిత్తం శుద్ధి అవ్వటం కోసం. అది. అదే అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఇక్కడ మనకి కొద్దిగా అహం గురించి తెలుసుకోవాలి. కొంచెం ఎలాబొరేట్‌గా మనం డిస్కస్ చేసుకోవాలి అంటే, మనకిప్పుడు గురువుగారు చెప్పినట్టు ఆహ్, ఈ ఫర్ ఎగ్జాంపుల్ అంటే పూర్వ జన్మల నుండి మనం ఎన్నో తెచ్చుకున్నాం. సంస్కారాలు, వాసనలు ఇవన్నీ. వాటి చేత ప్రేరేపితమయ్యే మనకి లోపల
కొంతమందికి విపరీతమైన కోపం. ఏది చిన్నది కూడా తట్టుకోలేరు. ఆ ఎమోషనల్ సెన్సిటివిటీ కానీ, ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వటం కానీ, అది మనమే అయ్యుండొచ్చు. గమనించుకోవాలి. అంటే మనం పక్కనాళ్ళ మీద బ్లేమ్ జేసేస్తాం. వాళ్ళ వల్ల నేనిలా ఉన్నాను. కాదు. వాళ్ళు నీలో ఉన్న సీడ్‌ని బయటికి తీస్తున్నారు. నీలో ఉన్న ఆ బీజం ఒకటుంది నీ మైండ్‌లో. దాన్ని క్లియర్ చేసుకో. పక్కనాళ్ళు వచ్చింది ఆ బీజాన్ని నీకు చూపించటానికి మాత్రమే. వాడు ఒక మోసగాడయ్యుండొచ్చు. ఒక వుమనైజర్ అయ్యుండొచ్చు. ఒక అబ్సల్యూట్ ఇడియట్ అయ్యుండొచ్చు. ఎవ్వరైనా సరే మన మైండ్‌లో ఏదైతే ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో సీడ్ తెచ్చుకున్నామో దాన్ని చూపించటానికొచ్చారు. ఆ వాసన ఏదైతే మనం క్యారీ చేస్తున్నామో దాన్ని గుర్తించాలి. అదర్‌వైజ్ ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఎన్నో జన్మల నుంచి కోపం అనేది, క్రోధం అనేది తెచ్చుకున్నాం. అదేంటి మనం ఇప్పుడు సైకిల్ గాని తొక్కుతున్నాం. తొక్కుతున్నప్పుడు కొంత దూరం పెడల్ చేస్తాం. పెడల్ చేసి, చేసి ఏమవుతుంది పెడలింగ్ ఆగిపోయినా సరే, ఆ సైకిల్ కొంత దూరం వెళ్తుంది దానంతటికదే. సేమ్ థింగ్ దట్ అప్లైస్ టు అవర్ లైఫ్. మనం ఇప్పుడు ఈ జన్మలో మనకి కోపం అనేది మనకు ఆ పెడలింగ్ ఆగిపోయింది. అంటే ఎన్నో జన్మల నుండి తెచ్చుకున్న సంస్కారాలు ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. అంటే ఆహ్, ఆ కోపం అనేది ఏదైతే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామో, అది కొంత టైం వరకు మనకి పెడలింగ్ ఆగిపోయినా, అంటే నేను దానికి ఆర్జ్యం పోయకపోయినా నేనది ప్రొజెక్ట్ చేస్తూనే వస్తాం మనకి. అది ఎప్పుడుకు ఆగిపోతుంది అంటే, మనం ఈ నిష్కామ కర్మ యోగము అనేది ఏదైతే చేస్తున్నామో, మనం దానికి ఆహ్, ఈ దట్ ప్రాసెస్ ఇట్‌సెల్ఫ్ ఆ మొమెంటాన్ని ఆగిపోయే ఆ ప్రాసెస్సే మనకి నిష్కామ కర్మయోగం. అదర్‌వైజ్ మనం ఈరోజు అబద్ధం చెప్పాం. రేపు ఇంకో అబద్ధం చెప్తున్నాం. క్రోధం రెండో రోజు ఇంకా క్రోధం. ఆ హింసాత్మకమైన మెంటాలిటీ. నెక్స్ట్ రోజు ఇంకా హింస. అట్లా మనస్సు ఒకదానికి అలవాటు పడిపోయింది. అది ఇప్పుడు కాదు. ఎన్నో జన్మల నుండి. అదేమవుతుంది ఇంకా, 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 ఇంకా మనని అధోగతి పాలే చేస్తుంది. అది ఏమవుతోంది మరి ఆ చైన్ రియాక్షన్ ఏదైతే ఉందో, ఆ ఉచ్చు ఏదైతే మనం వలలో బిగుసుకొని ఉన్నామో, మనం ఆ పని ఈరోజు మనం చేయటం పెడలింగ్ ఆగిపోయినా, నేను చెయ్యొద్దు అనుకున్నా సరే, దాని ఎఫెక్టు ఇంకా కొన్నాళ్ళు అది అట్లా నడుస్తూనే ఉంటుంది. కొంచెం కొంచెం స్లో అవుతూ ఉంటుంది. బట్ ఇట్ స్టిల్ ఈస్ మూవ్డ్ ఆన్. అంటే కొంచెం ఆ సైకిల్ ముందుకు నడిచినట్టు నడుస్తూనే ఉంటుంది. కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే నిష్కామ కర్మలో ఉంటున్నారో, అటువంటి జీవితం గడుపుతున్నారో, వాళ్ళు వాళ్ళ పూర్వ జన్మ గతిని కట్ చేయటానికి, ఆ కర్మలో నిమగ్నమై ఉంటారు. దే విల్ బి ఎంగేజ్డ్ ఇన్ ద యాక్షన్. ఎవరు నిష్కామ కర్మయోగి. అది ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడంటే, ఆ అవేర్‌నెస్ వచ్చింది తనకి. నేనిలా చెయ్యకూడదు అన్న ఒక ఆలోచన వచ్చింది. పూర్వ జన్మల గతి మార్చాలి నేను అన్న ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ అంతా వేర్ అన్‌డూయింగ్ వాట్ వి హావ్ డిడ్ బిఫోర్. ఇదంతా అన్‌డూయింగ్ ప్రాసెస్. మనం ఏదైతే చెత్త తెచ్చుకొని ఉన్నామో, అవన్నింటిని కూడా మనం వెనక్కి వెళ్తున్నాం. నేను ఇది చేసిందంతా కరెక్ట్ కాదు. అదంతా నేను కట్ చేసుకోవాలి. పూర్వ జన్మల్లో నేను చేసిన ఆ చెత్త కర్మలేదైతే ఉన్నాయో, నాలో నేనిప్పుడు చూసుకోగలుగుతున్నాను. సో, నేనవన్నిటిని కూడా ఐ హావ్ టు అన్‌డూ దోస్ థింగ్స్. ఆ క్రోధం తెచ్చుకున్న ఏమవుతుందంటే, వాళ్ళు క్షమ మీద వర్క్ చేయటం జరుగుతుంది. నేను ఆ క్రోధం వస్తోంది నాకు అన్నప్పుడు, వాళ్ళని క్షమించటం ప్రాక్టీస్ చేస్తారు. ఫర్‌గివ్‌నెస్ ప్రాక్టీస్ చేస్తారు. దాంట్లో నిమగ్నం అవుతారాళ్ళు. క్రూరత్వంతో ఉన్నాను అనుకున్న వాళ్ళు, కరుణ అనేది తమలో పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అందులోనే లీనమవుతారు. ఇప్పటి వరకు ఏదైతే ఆ సైకిల్ స్పీడ్‌లో, ఆ మొమెంటంలోనే వెళ్ళిపోతున్నారో, దానిని గమనించి ఇప్పటి వరకు ఆ చేసిన దానికి ఆపోజిట్ చేయటానికి ట్రై చేస్తారు. అది నిష్కామ కర్మ యోగి చేసే పని. అది మనల్ని ఆత్మోన్నతికి, మన ఆత్మ చైతన్యం మనం అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మన చైతన్యం వెళ్ళాలి అంటే, దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ మనకిక్కడ కృష్ణుడు దిస్ ఈస్ వాట్ హి ఈస్ సేయింగ్.
అక్కడ ఉన్న ఇక్కడ ఒక షరతు పెట్టారు. ఏంటి అంటే సంగం త్యక్త్వా, మమత్వం వదులుకో. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ సంగం త్యక్త్వా. ఇది నిష్కామ కర్మ యోగులకి పెట్టిన ఒక కండిషన్. డూ నాట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్. మమత్వం వదిలిపెట్టు. ఎందుకంటే ఎవరైతే ఆ మమత్వంతో ఈ ప్రయాణం మొదలు పెట్టారో చాలా పొరపాటు పడుతున్నారు. మమత్వం అధోముఖంగా ప్రయాణం చేయటానికి ఒక మంచి కంపానియన్. మనం ఇంకా ఉన్న స్థితి నుండి పడిపోవటానికి అటాచ్మెంట్ అనేది పనికొస్తుంది. కానీ అప్వర్డ్ జర్నీ, ఊర్ధత్వం వైపుకి మనం పైకి వెళ్ళటానికి, మన ఉన్నత చైతన్య స్థితికి వెళ్ళటానికి అది మనల్కి శత్రువు లాంటిది. ఏంటిది? అటాచ్మెంట్, మమత్వం. నాది, మాది. ఈ సంఘం ఏదైతే ఉందో ముందు ఆ కార్డ్ కట్ చేసుకోవాలి. లేకపోతే అది మనకి దుఃఖానికి హేతువవుతుంది. ఈ కర్మ సైకిల్ కట్ చేయాలి అంటే ఇమ్మీడియట్‌గా ఆ మమత్వం అనేది వదులుకోవాలి. అదర్‌వైజ్ మనం చేసే జర్నీ ఏమవుతుందంటే లాస్ట్ టైమ్ చెప్పాను కదా! ఆ బాటిల్‌లో నీళ్లు అట్లాగే ఉంటాయి. ఆ బాటిల్ సముద్రంలో తేలుతా ఉంటుంది. బట్ ఆ బాటిల్‌లో ఉన్న నీళ్లు, సముద్రపు నీళ్లు ఎప్పుడూ కలుసుకోవు. అదే ఇది ఇదేగానే ఇక జన్మలు జన్మలు నేను 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనేది కూడా నాకు ఎన్ని సంవత్సరాలు చేసినా నేను అనేది, ఆ మమత్వం అనేది వదిలిపెట్టకుండా మనం ముందుకు వెళ్ళలేం. మమత్వం అంటే ఏంటి మరిక్కడ? వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ మమత్వం? అంటే నేను గారు. మన సూడో నేనేదైతే ఉందో, ఆ నేను అనే అహం యొక్క ఛాయ. అసలు నేనుకి ఉన్న షాడో ఇది. అయితే ఈ అహం ఒక 6 ప్యాక్ బాడీ లాగా నుంచునుంటే ఏది మన శరీరంతో తాదాత్మ్యం చెందిన ఈ అహం నుంచునుంటే దాని షాడో ఏంటంటే, దాని నీడ ఏంటంటే మమత్వం. ఆ ఛాయ ఎంత పెద్దగా కనిపిస్తే నేను ఏది మన అహానికి అంత శక్తి వస్తుందన్నమాట. అంటే ఏంటంటే ఒక స్టోరీ ఉంది. నక్క స్టోరీ మీరెప్పుడైనా వినున్నారో లేదో. చిన్నపిల్లల స్టోరీలో వస్తుంది. ఆ నక్క పొద్దున్నే బయలుదేరింది ఆహారం కోసం. దానికి ఆకలేస్తాంది. బయలుదేరింది ఆహారం కోసం. పొద్దున్నే ఏంటంటే మన షాడో, మన నీడ బాగా పెద్దగా కనిపిస్తుంది. అబ్బా! అంత పెద్ద నీడ చూసుకొని, అబ్బా! నేనింత పెద్దదాన్ని, నాకు ఈ చిన్న చిన్న జంతువులు, ఈ కుందేళ్ళు, ఈ చిన్నయి నాకెందుకు పనికొస్తాయి? ఇంత పెద్దదానికి పెద్దదే పట్టాలి నేను. ఏ ఏనుగో నాకు వస్తే గాని నాకు ఆకలి తీరదు అనుకుని ఏనుగు కోసం పెద్ద జంతువు కోసం తిరగటం మొదలుపెట్టింది. మధ్యాహ్నం అయింది, దొరకలేదు. ఆ మధ్యాహ్నం దాటిపోయి ఇంకా టైం అయ్యే కొద్దీ ఏమవుతుందంటే, ఆ నీడ చిన్నదయిపోవటం మొదలుపెట్టింది. చిన్నగా అయిపోతా ఉంటే ఇదేంటి పొద్దున ఆకలికి తిండి పెట్టలేదు. అందుకే పాపం చిన్నదయిపోయింది. ఇప్పుడు ఇంత చిన్నదానికి ఒక చిన్న కుందేలు దొరికినా సరిపోతుందిలే అంది. కానీ అక్కడ కుందేలు దొరకలేదు, ఏది దొరకలేదు. అదంతా ఆకలితోనే ఉండిపోయిందనమాట. అట్లాగే ఆ అహమే మనల్ని రూల్ చేస్తుంది. మనం అహం ఎప్పుడైతే మన షాడో పెద్దగా కనిపిస్తోందో, ఆ మమత్వం అనేది ఎక్కడైతే ఎక్కువగా ఉందో, అక్కడ మన అహం బలంగా నేను అనేది అసలు వాకింగ్ స్టైలే మారిపోతుంది. బిఎండబ్ల్యూలో నుండి దిగిన వాడికిను ఆ నడిచే విధానం, ఒక బ్రాండ్ నేమ్ బట్టలేసుకొని బిఎండబ్ల్యూలో బయటికి కారు నుంచి దిగిన వాడికి, ఒక చిన్న మోటార్ బైక్ ఏసుకొని, ఆ బైక్ మీద నుండి దిగిన వాడికి ఆ నడిచే విధానం, ఆ స్టైలే మారిపోతుంది. ఎందుకంటే, అహం చేసే డ్రామా ఇదంతా. సత్యం ఎప్పుడు గూడా సింహంలాగా ఒక్కటే ఉంటుంది. ఇండిపెండెంట్‌గా ఉంటుంది. ఈ నేను అన్న అహం ఏదైతే ఉందో, దానికి చుట్టూతా అందరూ గావాలి. ఆ మనుషుల్ని అంటిపెట్టుకొని ఆహ్, ఆహ్, అది ఒక అబద్ధపు నేను గదా! దానికి చుట్టూతా దాని ఎనర్జీ ఇవ్వటానికి ఎన్నో పక్కన పెట్టుకుంటుంది ఇట్లాంటివే. బ్రాండ్ నేమ్ కార్లు కావాలి, పెద్ద ఇల్లు కావాలి, పరపతి కావాలి, పేరు కావాలి, ఇవన్నీ గూడా దగ్గర పెట్టుకుంటుంది ఆ సూడో నేను. వేరాజ్ ఉనికి అనే అసలు సత్పదార్థం ఏదైతే ఉందో సింహంలాగా ఒక్కటే నుంచుంటుందది. అయితే అదే మనకి ఆహ్, ఈ నేను అనే ఆ వల ఏదైతే ఉందో,
అదే మమత్వము అంటున్నారు. నేను ఒక్కటే అదెప్పుడు నుంచోలేదు. దానికి ఈ అన్నీ కూడా పిల్లర్స్ లాంటివి. దాన్ని సపోర్ట్ చేయటానికి ఆ నేను అనే ఒక భవనానికి సపోర్ట్ చేసే స్తంభాలేంటి అంటే ఇవే. మనం ఏదైతే ఈ లోపల కామం ఉంది, క్రోధం ఉంది, నాకు ఒక పదవి పోతే నాలో ఒకలాంటి దుఃఖం వస్తోంది. ఇవన్నీ కూడా అహానికి స్తంభాల్లాంటివే. అవన్నీ కూడా మనకి దేహాత్మ భావనతో వచ్చినియే. ఈ మనలో పెట్టుకున్న నెగెటివ్ టెండెన్సీస్ ఇవన్నీ కూడా అహానికి పిల్లర్స్ లాంటివే. సో, అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ నేను, నాది, ఆ మమత్వం పోనంత వరకు మన అప్‌వర్డ్ జర్నీ అనేది స్టార్ట్ అవ్వదు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ మమత్వాన్ని వదులుకో, సంగం త్యక్త్వా, నాది అంటూ ఏముంది? ఏది నాదనుకుంటున్నారో అది నాది కాదు. నాది అనుకున్నది అది నేను పుట్టక ముందు ఉన్నది, నేను పుట్టిన తరువాత కూడా ఉంది అని అస్ అది అదంతా కూడా ఎరిగిన వాళ్ళు జ్ఞానులు అందుకే సైలెంట్‌గా ఉండిపోతారు. సో, ఇదంతా మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉందాము. ఆ మమత్వాన్ని వదిలిపెట్టాలి అనే ఇక్కడ చెప్తున్నారు. ఎవరు నిష్కామ కర్మ యోగ సాధన చేస్తున్న సాధకులు. దీంతో మనం 11వ శ్లోకాన్ని ముగించుకుందాము. నెక్స్ట్ వీడియోలో 12వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. శ్రీకృష్ణ అర్పణమస్తు.